ఇడ్లీ విత్ చేపల పులుసు. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? నేనైతే అసలు ఎప్పుడూ ట్రై చేయలేదండి జీవితంలో. ట్రై చేస్తాను అని కూడా నేనైతే అనుకోలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే పప్పు టమాటా చికెన్ ఫ్రై చేశాను కదా, ఇంకొన్ని ముక్కలు ఉంటే చేపల పులుసు చేశాను. పిల్లలు ఇద్దరు కూడా నిద్రపోయారనమాట. సో ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ రావాలి, ఆయనకైతే రైస్ కుక్ చేస్తాను. నాకు ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, సరేలే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. చెప్తున్నారు కదా అందరూ యూట్యూబ్లో బాగుంటుంది ఇడ్లీ విత్ చికెన్, ఇడ్లీ విత్ చేపల పులుసు అని. నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కాంబో? నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో ట్రై చేయాలి. చికెన్ ట్రై చేశాను, ఇడ్లీ చికెన్ కర్రీ, దోశ చికెన్ కర్రీ ట్రై చేశాను. ఏంటో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నాను. తిన్నాక చెప్తాను ఎట్లుందో. సూపర్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానమాట, బొట్టు పెట్టుకోలేదని అనకండి. ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, చాలా టైర్డ్గా ఉన్నాను. వీళ్ళని నిద్రపుచ్చడానికే నా ఓపిక అయిపోయింది. సో ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను నేనైతే. ఫస్ట్ అయితే తినేయాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. యాక్చువల్గా మన సైడు ఇడ్లీ, కారపొడి, లేకపోతే ఇంకా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇవి ఎక్కువ ట్రై చేస్తాం కదా. సో ఇవన్నీ మనకు తెలియదు అనమాట. యూట్యూబ్ వచ్చిన తర్వాత కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తున్నాను నేను. నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. బాగోకపోతే బాగోలేదని చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బాగుంటుందా బాగోదా అయ్యో అనుకున్నాను. చాలా బాగుంది. ఇడ్లీతో మీరు ఏది ఇష్టంగా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. తినేయాలి నేను, చాలా ఆకలిగా ఉంది నాకు. బాయ్.